गौरचंद्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। ओम इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रेण श्रीकृष्णार्जुनसंवादे तृतीयोऽध्यायः। हरिः ओम तत्सत्। श्रीमद्भगवद्गीता की आचार्य परंपरा की जय। हरे कृष्ण। మనమందరూ కూడా నిత్య జీవితంలో భగవద్గీతకు మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం భగవద్గీత తత్వజ్ఞానాన్ని ఆర్జించడానికి మనం అందరూ ఇక్కడ సంసిద్ధులై ఉన్నాము. సో ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మనలో పరివర్తన అనేది మనలో రావాలి. జ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని ఆ విషయాల్ని తెలుసుకోవడమే మన యొక్క లక్ష్యం కాదు. ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానం వల్ల మన ఆచరణలో మంచి మార్పులు రావాలి. అంటే మన ఆచరణ మన ఆలోచనలు మన లక్ష్యం అన్నీ సత్కర్మ మార్గంలోకి వెళ్ళాలి. అప్పుడే మనం ఆర్జించినటువంటి జ్ఞానం యొక్క సార్థకత అనేది చేకూరుతుంది. కనుక జ్ఞానం అంటే విషయాల గురించి మనం యొక్క అవగాహన కాదండి. జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల మనలో పరివర్తన అనేది రావాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారండి. మరి యథాతథంగా మనము 3వ అధ్యాయంలో నిన్న మనము 38వ శ్లోకాన్ని మనం చర్చించాము. 38వ శ్లోకంలో కూడా పరమాత్మ కామం యొక్క విశిష్టతను, అలాగే 37వ శ్లోకంలో కూడా అలా ఆ కామం యొక్క విశిష్టత గురించి ఇక్కడ చర్చిస్తున్నారు. కామం అంటే ఏమిటి, అది ఎక్కడి నుంచి పుట్టింది, దానివల్ల కామాన్ని మనం ఉంచుకోవడం వల్ల మనలో కలిగేటటువంటి పరిణామాలేంటి, ఆ దుష్పరిణామాలన్నింటినీ కూడా భగవంతుడు విదితం చేశారు. మరి ఈ 39వ శ్లోకంలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నారో చూద్దాము. ఇది కూడా అనిశ్చితమైనటువంటి కోరికల గురించి ఇక్కడ భగవంతుడు ఉపదేశం చేస్తూ ఉన్నారు మనకి. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ అని అంటున్నారండి. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరినా అని అంటున్నారండి. ఇక్కడ కామం అంటే మనకు అర్థమైంది తీవ్రమైనటువంటి కోరికలు అని మనకు అర్థమైంది. కోరికలలో కూడా 2 రకాల కోరికలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక కోరికలు, మనకు తెలిసినది ముఖ్యంగా ప్రాథమికంగా భౌతికపరమైనటువంటి ప్రాపంచికపరమైనటువంటి వ్యామోహాన్ని కలిగించేటటువంటి తాత్కాలిక ఆనందాన్ని కలిగించేటటువంటి ఆ తాత్కాలిక ఆనందం ద్వారా దుఃఖాన్ని కలిగించే విషయాలే ఇక్కడ కోరికలుగా ఇక్కడ భగవంతుడు పరిగణిస్తూ ఉన్నారు. మరి ఆధ్యాత్మిక కోరికలన్నీ కూడా ఉన్నతమైనవి కనుక వాటి గురించి భగవంతుడు ఇక్కడ ప్రస్తావన చేయడం లేదు. కనుక మన కోరికలన్నింటినీ కూడా ఆ భౌతిక పరం నుంచి ఆధ్యాత్మిక పరంగా ఇలా మన ఉదాహరణలు కూడా చక్కగా అర్థం చేసుకున్నాం. హనుమంతుల వారి దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా ఇక్కడ ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరినా అని అంటున్నారు. కామం అనేది మనం అనుకుంటామంటే మనకు ఇది కావాలి, అది కావాలి, ఇది లేదు, అది కావాలి అంటే ఒక వస్తువుని చూస్తూనే మనకు అది శత్రువు అని అనిపించదండి. ఆకర్షితంగా కనిపించే ఏ వస్తువైనా, ఏ విషయమైనా, ఏ వ్యక్తి అయినా మనకేమనిపిస్తారు, ఒక అందంగా ఒకరిని చూసామనుకోండి మనకేమనిపిస్తుంది, వారు మనకు శత్రువు అనిపిస్తుందా? అనిపించదు. కానీ వారి పట్ల మనలో కలిగేటటువంటి భావన ఏదైతే ఉన్నదో అంటే అది అనుకూలమైన భావనలాగా అనిపించినా కూడా దాని యొక్క ఫలితం అనేది మనకు నష్టాన్ని కలిగించేదైతే ఆ కోరిక అది తీవ్రంగా కామరూపమే అని మనం అర్థం చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. వస్తువైన, విషయమైన, వ్యక్తులైనా ఇది ఆ మనిషి యొక్క ప్రభావాన్ని లేదా ఆ వ్యక్తి ప్రభావం అనేది మన మనసులో దుష్ప్రభావాన్ని, చెడును కలిగజేసేటటువంటి ఫలితాన్ని కామరూపం అని అంటారు అని ఇక్కడ చెప్పుకున్నారండి. కనుక కామం అంటే అతి తీవ్రమైన కోరికలు, వ్యామోహమైన కోరికలు ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉంటాయండి. అబ్బా ఇది ఎంత బాగుంది, ఇది ఎంత అందంగా ఉంది, ఈ వస్తువు ఎంత బాగుంది, ఈ భవనం ఎంత బాగుంది అని మన పట్ల మనం ఆకర్షితులు అవుతూ ఉన్నాము. అవునా కదండి? అంటే మనకు శక్తికి మించినటువంటి వస్తువులని పొందాలని మనం ఎప్పుడు కూడా తాపత్రయం పొందుతూ ఉంటాము. ఇది అనుకూలమైన భావన లేదా ప్రతికూలమైన భావన. అవునా కదండి? మనం అనుకుంటాము అబ్బా ఇది చాలా అందంగా ఉంది ఈ భవనం, నేను 2 సంవత్సరాల లోపల ఈ భవనాన్ని నేను కట్టేసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, మనకు శక్తికి మించినది. అప్పుడు అది అనుకూలమైన భావన లేదా ప్రతికూలమైన భావన?
లేదా మిత్రువా శత్రువా? శత్రువు. ఆ భావన మొదలైనప్పటి నుంచి, ఆ ఆలోచన మొదలైనప్పటి నుంచి మనకు మనశ్శాంతి అనేది కోల్పోతాము. మన జ్ఞానం అనేది కామంతో, ఆ కోరికలతో కప్పివేయబడుతుంది. నాకు ఆ వస్తువు కావాలి, ఆ వస్తువుని పొందాలి, ఆ వస్తువు ద్వారా పొందే ఆనందం నాకు కావాలి అనే ఆలోచిస్తామే తప్ప అది మనకు కలిగించేటటువంటి ఆ దుష్ఫలితాన్ని ఏదైతే దుఃఖం ఏదైతే ఉందో దాన్ని మనము గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాము. అంటే ఈ కామం అనేది మన జ్ఞానాన్ని కప్పివేస్తుందని మనం గత శ్లోకంలో భగవంతుడు మనకు నిర్దేశించారు కనుక జ్ఞానం ఉన్నవారు జ్ఞానినో నిత్య వైరిన అని అన్నారండి. జ్ఞానం తెలిసిన వారు కోరికలకు దూరంగా ఉంటారు. మరి సాధారణ వ్యక్తులు, సాధారణ స్థాయి నిమ్న వ్యక్తులు, జ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? కోరికల పట్ల వాళ్ళ మనసుని కేంద్రీకృతం చేస్తారు, కోరికల వైపు వెళ్ళిపోతారు. మరి కనుక ఈ జ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? వారు కోరికల వ్యామోహం వైపు వెళ్ళిపోయి దుఃఖాన్ని పొందుతారు అని ఇక్కడ చెప్తున్నారు. కనుక ఇంకొక విషయాన్ని చెప్పారు, కామరూపేణ కౌంతేయ, ఓ కౌంతేయ. ఈ కామరూపం ఎలా ఉంటుందంటే మనకు చాలా మిత్రులుగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, అందమైన భావన అనిపిస్తుంది. కానీ అది మనకు శత్రువు అనే భావనని మనం గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాం. కానీ మనకు అనిపిస్తుంది, అబ్బా ఆ వస్తువును పొందితే నేను తృప్తిగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాము అనేది ఎంతవరకు చూడండి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు నుంచి అయినా, ఏ ప్రాపంచిక వస్తువు విషయం వ్యక్తుల పట్లైనా మనకు స్వాంతన పొందలేము. అవునా కదండి? ఒక కోరిక అయిపోతే ఈరోజు నాకు భవనం వచ్చేసింది, ఈ భవనంలో నాకు ఆ భవనం కంటే విలువైనటువంటి వస్తువులు నేను మళ్ళీ తిరిగి పొందాలి. మరి ఆ వస్తువుని భవనం కొన్నంత వరకే, కొన్న తర్వాత మనకు ఆనందం శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. మరి ఈ భవనానికి తగ్గట్లు నా దగ్గర ఉండే వస్తువులు కూడా ఉండాలి, విలువైన వస్తువులు ఉండాలి అని వెంటనే మన ఆనందం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంకొక కోరిక వైపు వెళ్ళిపోతుంది. కనుక ఈ ప్రాపంచిక వస్తువుల నుంచి మన మనస్సు అనేది స్వాంతన పొందలేదు అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు అర్థం చేస్తున్నారు. కనుక ఓ కౌంతేయ, కామం అనేది ఇంకా కావాలి, ఇంకా తీర్చుకోవాలి, ఇంకా తీర్చుకుంటే ఇంకా ఆనందంగా ఉంటాను, ఇంకా ఎక్కువ స్వాంతన పొందుతాను, ఇంకా ఎక్కువ శాంతిగా ఉంటాను అనేటువంటి భ్రమలో ఈ కామం అనేది మనల్ని పడవేస్తుంది. కనుక మన మొత్తం జ్ఞానాన్ని ఈ కామం అనే వస్తువు కప్పివేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. దుష్పూరేణ అని అంటున్నారండి. అయ్యా, ఈ కామాన్ని నియంత్రించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. మనం నిన్న 3 దశలు చెప్పుకున్నామండి. కామం యొక్క 3 దశలు చెప్పుకున్నాం, గుర్తుందా మనకి? మొదటి దశలో ముగ్గలాగా మనము వాటిని తుంచివేయచ్చు. రెండవ దశలో సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపంలోకి వచ్చినప్పుడు కొంచెం మనకు కష్టం అవుతుంది. మరి 3వ దశలో స్థూల రూపంలో మారిపోయిన తర్వాత ఆ కామం, ఆ కోరిక అనేది తీవ్ర పరితాపానికి చెంది దృఢంగా మారిపోయి మనం దాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. కనుక అలాంటి స్థితిలో వెళ్ళినటువంటి కోరికల్ని మనము నియంత్రించడం అసంభవం అని ఇక్కడ చెప్పారు. కనుక ఇక్కడ ఉదాహరణకు ఒకటి చెప్పారండి. సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ మనం ఖాళీ చేసేయచ్చా? చేయగలమా? సరే, మరి సముద్రంలోకి అన్ని మంచినీళ్ళని మనం పంపించి వేయచ్చా? అంటే మంచినీళ్ళతో సముద్రాన్ని నింపివేయచ్చా? ఒకవేళ సముద్రం ఖాళీగా ఉందనుకోండి, ఎన్ని నీళ్లు తీసుకుంటే ఒక సముద్రం అనేది నిండుతుంది? లేదా ఎంత కష్టపడితే సముద్రంలో ఉన్న నీళ్ళన్నింటినీ మనం బయటకి తీయగలం? ఈ రెండు కుదురుతుందండి. అలాగే కోరికల్ని కూడా మనము, మన మనసు చెప్పే కోరికల్ని మనము, అంటే మన మనసు ఎలాంటి కోరికలు అడుగుతుంది? సముద్రం ఎంత గొప్పదో, సముద్రం లోతు ఎంత ఎక్కువ అన్ని కోరికలను అడుగుతుందటండి. కనుక మనం ఏం చేయాలి? మన ఆ మంచి కోరికలను మాత్రమే మన మనసు అడిగితే తీర్చాలి. మరి వ్యామోహమైన కోరికలను ఏం చేయాలి? అంటే మన శక్తికి మించినది, మనకు ఆరోగ్య స్థితిలో ఉన్నది మనం పొందాలి. అంటే మన జీవన స్థితి కావాలి, జీవనానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మనం చేసుకోవాలి. కానీ అతి తీవ్రమైన, అతి వ్యామోహమైన కోరికల గురించి నిన్న చెప్పాం కదండి. కీచక పర్వం గురించి చెప్పుకున్నాం కదా, కీచకుడి గురించి మనం చెప్పుకున్నాం కదా. అంటే ఆల్రెడీ పెళ్ళైనటువంటి ద్రౌపదిని ఆయన వ్యామోహం పొందాడు. ఈ విషయంలో ఆయన ధర్మ మార్గంలో వెళ్ళాడా? ధర్మాచరణ చేయాలనుకున్నాడా? అంటే ఆమెకు వివాహిత అని తెలిసి కూడా ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమెనే కావాలని
ఎంతో పరితపించాడు, ఆలోచించాడు. మొదట కోరిక ఉద్భవించింది మనసులో, ఆ తర్వాత రెండవ దశలో ఏమైంది, ఆమె గురించి ఆలోచించి ఆ కోరికని దృఢం చేసుకుంటూ ఉన్నాడు. మూడవ దశలో ఏం చేశాడు, ఎలా అయినా సరే ఆమెను పొందాలని భీముడి యొక్క చేతిలో మట్టి కరిచిపోయాడు. ఏమైందండి, ఇలాంటి కోరిక, ఉదాహరణకు చెప్తున్నాం, ఇలాంటి చెడు కోరికలు మనలో కలుగరాదు. వాటిని మొగ్గప్రాయంలోనే వాటిని మనము తుంచివేయాలి. కనుక సముద్రాన్ని నింపలేము, అలాగే సముద్రాన్ని ఎండగట్టలేము. అది ఎంత కష్టమో కోరికల్ని కూడా మనం నియంత్రించడం కూడా అంతే కష్టం, అవి ఒక ఉచ్చ స్థితిలోకి వెళ్ళినప్పుడు అని నిన్న మనం చెప్పుకున్నామండి. మరి అనలేనచ అని ఇంకొక ఉపమానంతో చెప్తున్నారండి. ఇక్కడ కోరికలు అనేటివి నిప్పు లాంటివి అని ఇక్కడ చెప్తున్నారండి. అనలం అంటే అగ్ని. అగ్ని ఏం చేస్తుందని మనం చెయ్యేలు పెట్టామనుకోండి, అగ్నిలో ఏమవుతుంది, కాలిపోతాం. అలాగే అండి కామాన్ని, కోరికలు, అతి తీవ్రమైన కోరికలు, పనికిరాని కోరికలు, అలా మనకు చెడు చేసేటువంటి కోరికలు మన మనసులో పెట్టుకుంటే ఏమవుతాయి, వాటి వల్ల మనము దహించబడతాము, అంటే దుఃఖాన్ని పొందుతాము అని చెప్తున్నారండి. దుఃఖాన్ని పొందడమే దహించబడినట్లే కదండి, అవునా కదండి. మన పరితాపంతో చూడండి, కీచకుడు ఎంత పరితాపం నిద్ర లేకుండా ఆమె గురించి ఆలోచించి పరితాపం పొంది చివరికి ఏమయ్యాడు అని ఇక్కడ చెప్తున్నారు. కనుక ఈ కామం అనేది నిప్పు లాంటిది, అనలేనా, కనుక అది మనల్ని దహించి వేస్తుంది అని చెప్తున్నారండి. కనుక కోరికలకు మనం ఎప్పుడైనా సరే ఇది చాలు నాకు అని ఎప్పుడైనా అనుకున్నామండి, కాదు, ఇది అయిందా ఇంకొకటి అయిందా ఇంకొకటి, ఇలా మనము అనుకుంటూనే పోతూ ఉంటాం. మన జ్ఞానేంద్రియాలు వెళ్తూ ఉంటాయి, అలాగే మన మనసు వెళ్తుంటుంది, మన బుద్ధి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు సరైనటువంటి జ్ఞానం లేని స్థితిలో ఇది జరుగుతుంది అని చెప్తున్నారండి ఇక్కడ. కనుక ఈ కామం అనేది మిత్రువు కాదు, శత్రువు అని జ్ఞాని గుర్తిస్తాడటండి, వివేకవంతుడు గుర్తిస్తాడట. కానీ సాధారణ వ్యక్తులు కోరికలంటేనే నాకు మిత్రువులు అని భావించి దుఃఖాన్ని పొందుతాడట అని ఇక్కడ ఈ సూత్రప్రాయంగా ఒక్కొక్క పదాన్ని విడదీసి భగవంతుడిగా. కనుక ఆ కామాన్ని మనం హరింపజేయాలంటే మనకు కావాల్సింది వివేకము, విచక్షణ అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. కనుక పెద్ద మహానుభావులు కూడా ఈ కామ క్రోధాలకు ఏమయ్యారండి, రావణాసురుడు ఏమయ్యారు, రావణ బ్రహ్మ అంటారండి ఆయన, ఉత్త రావణాసురుడు కాదండి, దశ కంఠ అంటారు కదండి. మనకు ఒక కంఠం ఉంటేనే మనకి ఎంత జ్ఞానం ఉంది, అలాంటిది బ్రహ్మ దగ్గర తపస్సు చేసి, శివుణ్ణి తపస్సు చేసి పొందినటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి ఆ మహానుభావుడు ఎవరో అండి, రావణాసురుడు. అంటే 10 తలల తెలివి ఉందటండి, మనకు ఒక తల తెలివే ఉందట, అందుకే రావణ బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే ఏంటి తెలుసా అండి, జ్ఞానానికి మూలము. మరి రావణ బ్రహ్మ అంటే 10 తలలు కలిగినటువంటి బ్రహ్మ, అంత పరిజ్ఞానం ఉందటండి. కానీ ఒకే ఒక వ్యామోహంతో ఆయన మొత్తం యొక్క తపస్సు ఫలితం, ఆయన జీవితం మొత్తము కూడా దీనికి కారణం ఏంటి, తీవ్రమైనటువంటి చెడు కోరికలు, అంతే కదండి. ఇంకేదన్నా ఉందండి రావణాసుడి దగ్గర, ఆ కోరికల వల్లే ఆ కామం కాస్త క్రోధంగా మారుతుంది. మనకు కావాలనిపిస్తుంది, ఆ వస్తువుని పొందలేనప్పుడు ఆ కోరికే క్రోధంగా మారి మన దగ్గర ఈ దుష్కర్మలన్నింటినీ కూడా చేయిస్తుంది. మీకు ఒక ఉదాహరణతో ఉన్నారు. హరే కృష్ణ. కనుక ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యమైన. కనుక మనము ఈ అతి తీవ్రమైన కోరికలకు మనం ఎలా ఉండాలి, మనం శత్రువుగా ఉండాలండి వాటికి. అవి మనకు శత్రువులు, కానీ మనమే వాటికి శత్రువులుగా ఉండాలి అని ఇక్కడ చూపిస్తున్నారు. కనుక ఈ దోషాన్ని మనము సరిగా గుర్తించి ఆ అనుకూల భావాన్ని తీసివేసి మన జ్ఞానంతో ఆ కామ అనేటువంటి వాంఛని క్రోధం వైపు వెళ్ళనీయకుండా త్రుటిలోనే, మొగ్గలోనే దాన్ని తుంచివేయాలి. కనుక ఈ కోరికల్ని మన వివేకంతోనే సాధిస్తాం. దీనికి ఉపమానంగా, దీనికి ఉదాహరణగా మనకు భగవద్గీతను ప్రసాదించినటువంటి ఆ వ్యాసుల వారిని మనం ఇక్కడ గుర్తు చేస్తున్నారండి. వ్యాసుల వారి యొక్క తండ్రి పరాశరుడి యొక్క తండ్రి శక్తి మహర్షి యొక్క తండ్రి వశిష్ఠ మహర్షి. ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనకు, అంటే వీరికి కూడా తీవ్రమైన కోరికలు లేదా దోష గుణాలు ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక ఉదాహరణగా మనకు కనువిప్పు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలోనూ కామ తీవ్రత అనేది ఉంటుందండి, కానీ మన యొక్క జ్ఞానాన్ని బట్టి మనము వాటిని నియంత్రించుకోగలగాలి. కనుక ఆ విచక్షణని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారండి. ఎటువంటి కోరికల వల్ల మనకు ఉండాలి, ఎటువంటి కోరికలు మన దగ్గర ఉండకూడదు, మనం క్లియర్గా చర్చించుకున్నామండి. కనుక ఇక్కడ ఎప్పుడైతే చెప్పాము కదండి, ఇప్పుడు వేద వ్యాసుల గురించి చెప్పాం. వ్యాసులు వారి యొక్క తండ్రి ఎవరన్నామో
పరాశర మహర్షి. పరాశర మహర్షి యొక్క తండ్రి శక్తి మహర్షి. ఎప్పుడైతే పరాశర మహర్షినే కదా, పరాశర మహర్షి శక్తి మహర్షి యొక్క కొడుకండి. ఎప్పుడైతే పరాశర మహర్షి తల్లి గర్భంలో ఉన్నాడో శక్తి మహర్షిని ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి మింగేశాడటండి. ఎప్పుడైతే పరాశరుడు శక్తి మహర్షి వాళ్ళ కొడుకు కదండి, తల్లి గర్భంలో ఉన్నారో పరాశర మహర్షి, ఒక గొప్ప బ్రహ్మ రాక్షసుడు శక్తి మహర్షిని మింగేశాడండి. అంటే పరాశరుడి యొక్క తండ్రి అయినటువంటి శక్తి మహర్షిని మింగేశాడట. మరి ఈ పిల్లవాడు గర్భంలో నుంచి బయటకు వచ్చి కొద్దిగా అప్పుడు ఎప్పుడైతే పిల్లవాడు పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడో అప్పుడు నా తండ్రి ఏడి అని విచారించాడట. కానీ వశిష్ఠుల వారు ఏం చేశారు, అయ్యా ఈ పుత్రుడికి వారి తండ్రిని ఒక బ్రహ్మరాక్షసుడు మింగేశాడంటే ఏ అగత్యాలు తలపెడతాడో ఏమో అని ఆ విషయాన్ని దాచి ఉంచి నేనే నీకు తండ్రిని అని ప్రచారం చేశాడట. కనుక చిన్న పిల్లవాడైతే నమ్ముతాడండి, కానీ కొద్దిగా జ్ఞానం వచ్చిన తర్వాత మా తండ్రి ఎవరు అంటే కనుక్కోగలుగుతాడు కదండి, ఆ విచారణ అనేది చేసుకుంటాడు కదండి. కనుక ఈ పరాశరుడు సామాన్యమైన వాడు కదండి, చాలా అత్యంత ప్రతిభావంతుడు, తపస్వి, కోపి కూడా అంటాడు ఈ పరాశర మహర్షి. ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన తల్లిని ఒక రాక్షసుడు మింగేశాడనో తెలుసుకున్న వెంటనే అదే స్థలంలో ఆయన ఒక రాక్షస యాగాన్ని ఆరంభించాడట. ఒక యాగం చేశారట. అంటే రాక్షస యాగాన్ని ఆరంభిస్తే ఆ రాక్షస యాగంలో ఎప్పుడైతే ఆయన ఆహుతి పెట్టారో అందరు రాక్షసులు వచ్చి పడిపోతున్నారండి, అగ్నిలో పడి దహించబడిపోతున్నారు, అందరూ చచ్చిపోతున్నారట. అంటే ఈ రాక్షస యాగం యొక్క సంకల్పం ఏమంటే ఎంతమంది రాక్షసులు ఉన్నారో వారందరూ వచ్చి ఈ అగ్నిలో ఆహుతి అయిపోవాలి అనేటువంటి యాగాన్ని ఆరంభించాడటండి. ఇంకా వశిష్ఠుల వారు భయపడిపోయాడట. ఇదేంటి ఈయన అందరి రాక్షసుల్ని సంహరించేస్తున్నాడు, కానీ రాక్షసుల్ని ఎవరు సంహరిస్తారండి? రాక్షసుల్ని సంహరించేటువంటి బాధ్యత ఎవరికి ఉంది? భగవంతుడికి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు పరాశర మహర్షి? ఒక మహర్షి యొక్క కర్తవ్యం ఏంటి? సాధన చేసుకోవాలి, ఆ భగవద్ జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేయాలి. కానీ ఈయన ప్రేమ ఉంది తండ్రి పైన, ఆ ప్రేమ ఏమిగా మారింది? ద్వేషంగా, క్రోధంగా మారిపోయింది. ప్రేమ అనే కోరిక ఏంగా మారింది? ఒక తపస్వికి ఆ కామం అనేది, మంచి కోరిక అనేది ద్వేషంగా మారకూడదు. అలా మారినటువంటి ఫలితమే ఈ రాక్షస యాగము. ఈ రాక్షస యాగంలో అందరు రాక్షసులు వచ్చి ఆ అగ్నియాహతులు పడి చనిపోతూ ఉన్నారట. ఇప్పుడు వశిష్ఠుల వారికి చాలా భయం వేసిందట. ఇదేంటి ఈయన యొక్క కర్తవ్యం ఏంటి, ఈయన చేస్తున్నటువంటి పని ఏంటి, ఈయన యొక్క కర్తవ్యం, ఈయన యొక్క మంచి నాయకుడు అవ్వాలి, మంచి ఒక చరిత్రను సృష్టించేటువంటి మహానుభావుడు అవ్వాలి. ఈయన కడుపులో ఎవరు పుట్టాలి? వేద వ్యాసుల వారు జనించాలి, వేద వ్యాసుల వారిని చక్కగా తపస్విగా తయారు చేయాలి కదా. ఇలాంటి పని చేస్తున్నాడు, ఇలాంటి అకృత్యాలన్నీ చేస్తున్నాడు ఏంటి అని అక్కడ వాలకిల్య అనేటువంటి మహర్షులు ఉన్నారటండి. వీళ్ళు వేదాల యొక్క దర్శనం చేసినటువంటి మహానుభావులు. వీళ్ళందరినీ ప్రార్థించి వారు సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపంలోకి వచ్చారట. వారిని ప్రార్థించి ఈ రాక్షస యాగాన్ని ఆపమని వారిని ప్రార్థించారట. ఆ మహర్షులందరూ వచ్చి ఈ పరాశర మహర్షికి జ్ఞానబోధ చేశారట. అయ్యా, ఇది నీ యొక్క ధర్మం కాదు, రాక్షసుల సంహారణ అనేది భగవంతుడి యొక్క సంకల్పం. మన యొక్క సంకల్పం ఏంటి? మనము సాధన చేసుకోవాలి. ఈ విలువైనటువంటి జీవితాన్ని మనం ఎందుకు ఉపయోగించాలండి? మనం తరించేటటువంటి స్థితికి వెళ్ళేటటువంటి సాధన మనం చేసుకోవాలండి. మానవ శరీరం ఎందుకు వచ్చిందండి? ఈ ప్రాపంచిక విషయాలు, ఈ ప్రాపంచిక వస్తువులు, ఈ ప్రాపంచిక దోషాలలో ఉండి ఇక్కడే ఉండిపోవాలనా ఈ అమూల్యమైనటువంటి శరీరాన్ని ఇచ్చారు? నిన్న విన్నానండి ఒక మాట. మనం అన్నం తింటూ ఉంటాం, అతిగా తింటూ ఉంటాం, మన జీర్ణ వ్యవస్థ ఎక్కువ పని చేస్తూనే ఉంటుందట. ఒక్కసారిగా జీర్ణ వ్యవస్థ ఆగిపోయిందట అనుకోండి, మనం ఆర్టిఫిషియల్ జీర్ణ వ్యవస్థ అంటే కృత్రిమమైనటువంటి జీర్ణ వ్యవస్థను తయారు చేయాలంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ కావాలి. మనం అన్నం తీసుకుంటాము, వెంటనే ఆహారం జీర్ణం అయిపోతుంది కదండి. ఎన్ని గంటలు పడుతుంది? ఒక 2-3 అవర్స్, 3 గంటలు పడుతుందటండి. ఒకవేళ మన జీర్ణ వ్యవస్థ విఫలమైతే ఆ కృత్రిమ జీర్ణ వ్యవస్థను తయారు చేయాలంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ కావాలటండి. ఒక 100 ఎకరాల్లో ఎంత పెద్ద ఫ్యాక్టరీని నిర్మిస్తే అక్కడ పనిచేసేటువంటి మిషన్లు ఎంతగా పనిచేస్తాయో అలాంటి వ్యవస్థ మన జీర్ణ వ్యవస్థ అంటండి. ఇలా ఒక్కొక్క అవయవ వ్యవస్థని భగవంతుడు నిర్మితం చేశారు. మనకు అర్థం కావడం లేదండి. వేసుకుంటాము, హాయిగా జీర్ణం అయిపోతుంది. అవునా కదండి? మన శ్వాస తీసుకుంటాం, చక్కగా శ్వాసక్రియ జరుగుతుంది, దాని పని అది చేసుకుంటూ పోతుంది. హృదయం కూడా అంతే, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, మనకేమీ స్పృహ లేకపోయినా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇలాంటి
అమూల్యమైన విలువైనటువంటి వ్యవస్థనిచ్చినటువంటి ఈ విలువైనటువంటి దేహాన్ని మనం దేనికి ఉపయోగించాలి? ఈ తాత్కాలిక సుఖాలని లేదా ఈ దుఃఖాలను తెచ్చేటువంటి సుఖాల కోసం ఈ జీవితాన్ని వెచ్చించాలి. అన్నం ఎందుకండి? అన్నం ఎంతవరకు మనల్ని స్వాంతన చేస్తుంది? అన్నం అంటే ఏంటో తెలుసా అండి? 1 మిల్లీమీటర్ మందం ఉండే చర్మాన్ని బయటకు తీస్తే మన యొక్క అసలు స్వరూపం కనబడుతుందండి. మన అందంగా ఉన్నామంటే ఏంటి తెలుసా? దానికి మూల కారణం ఏంటి తెలుసా? 1 మిల్లీమీటర్ యొక్క మందం ఎంతుందో అంత మందాన్ని ఆ చర్మాన్ని మనం తీసివేస్తే మన యొక్క అసలు స్వరూపం కనపడిస్తుంది. అప్పుడు అందంగా ఉంటామండి? అందంగా ఉంటామా? వికారంగా ఉంటుందా? మరి దీనికోసము ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని జరుగుతున్నవండి? ఈ పరిజ్ఞానం ఉన్నదా? లేదు. మరి ధనం ఎంతవరకు? వచ్చేటప్పుడు ధనం తీసుకురావడం లేదు, పోయేటప్పుడు ధనం తీసుకురావట్లేదు. అవునా కదండి? ఖాళీ చేతులతో వస్తున్నామని. కానీ వచ్చేటప్పుడు పుణ్యార్జిత పాప కర్మలు తీసుకొని వస్తాం, పోయేటప్పుడు కూడా అదే అండి మనం తీసుకురావస్తుంది. మనం ధనార్జన చేయడం సులభం అండి, కానీ ధర్మార్జన చేయడమే అదే అండి గొప్పది. అదే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తూ ఉన్నారండి. మరి వాటన్నిటి వైపు వెళ్తే ఇలాంటి ధర్మశాస్త్రాలని, నీతి శాస్త్రాలని ఈ పరాశరుడికి బోధించి, అయ్యా బెదిరించో భయపెట్టో ఈ రాక్షసి యాగాన్ని ఆపించేసి నీ పనిని, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించాలి అని చెప్పారట. మరి ఆ రాక్షసుడికి శాపం ఇచ్చిన వారు ఎవరయ్యా అంటే వశిష్ఠుల వారే ఒకరికి నువ్వు రాక్షసుడు అయిపోవాలి, బ్రహ్మ రాక్షసుడు అయిపోవాలి అని శాపమిచ్చారు. ఆ రాక్షసుడే పరాశర మహర్షి యొక్క తండ్రి అయినటువంటి శక్తి మహర్షిని మింగేశాడు. చూసారా? కనుక ఒక మహర్షికి ఇది విదితం కాదు. మహర్షి యొక్క ధర్మం. మనం కూడా ఋషి అవ్వాలండి. ఎంతమందో రాజర్షులు అయ్యారు. మనం ఎందుకు మహర్షులు అవ్వలేము? అలాంటి జ్ఞానాన్ని మనం ఎందుకు సంపాదించకూడదు? ఎందుకు సాధన చేయకూడదు? అవునా కదా? ఇదే అండి సత్కర్మాచరణ. ఇది లోపించడం వల్లే ఈ సృష్టిలో, ఈ సమాజంలో అన్నీ కూడా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నవి అని చెప్తున్నారు. కనుక ఆ కోరికలను గుర్తించి మనం ఏం చేయాలి? వాటిని రూపుమాపాలి. కనుక మన యొక్క ధర్మం ఏంటి? నలుగురికి ఆదర్శంగా మనం ఉండాలండి. మన నలుగురికి కూడా ఎలా ఉండాలి? ఆదర్శప్రాయంగా ఉండాలి. మరి ఎలా ఉంటామండి? ప్రాపంచికంగా మనం ఎంత ఎదిగినా కూడా మనం ఆదర్శతని పొందలేము. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినవారు, సత్కర్మాచరణని పొందినవారు తప్పకుండా ఆదర్శంగా నిలబడతారు. కనుక నీవు తపస్వివి, నీవు నలుగురికి ఆదర్శంగా ఉండాలి తప్ప నీవు ఇలా దుష్ట శిక్షణని చేసే కర్తవ్యం నీది కాదు అని ఇలా ఎంతో బోధించారటండి. కనుక ఇక్కడ పరాశరుడికి ఉన్నటువంటి ఆ కామాన్ని క్రోధం వరకు మార్చడం వల్ల ఇలా జరిగింది అని చెప్తున్నారు. కనుక మన కామాన్ని మనము క్రోధం వరకు వెళ్లకుండా మనము మొగ్గలోనే ఆ కోరికల్ని తుంచివేయాలి అని పరాశరుడి యొక్క జీవిత వృత్తాంతాన్ని మనకు కనువిప్పు కలిగే విధంగా ఎవరికైనా అండి, మహర్షులకైనా, మనుషులకైనా, దేవుళ్ళకైనా, దేవతలకైనా, రాజులకైనా సరే కామం అనేది ఎంత ఉండాలో, కోరికలు అనేవి ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాయో అంత స్థితిలోనే ఉంటేనే మనకు సత్ఫలితాలు పొందుతాము అని ఈ కోరికగా, ఈ లక్ష్యంగా మనకు ఈ శ్లోకం యొక్క సారాంశంగా మనకు ప్రస్తావిస్తూ ఉన్నారండి. ఈ ప్రస్తావనతో పాటు నిన్న మనం ఒక విషయాన్ని ప్రస్తావించాం. మన యొక్క స్థితి మనం ఎలా ఉన్నామంటే చాలా ఆనందంగా ఉన్నామని, చాలా సంతోషంగా ఉన్నాం, చాలా స్వాంతనగా ఉన్నాం. కానీ వాస్తవంగా మన యొక్క స్థితి ఏంటి అనేది ఇక్కడ మనం ఇదివరకే ఒకసారి చర్చించి ఉన్నాం. కానీ మనం ఆ యథార్థాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తుకు చేసుకోవాలని మనకు ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ మేము తీసుకొని వచ్చామండి. ఒకడు అడవిలోకి వెళ్తున్నాడు. అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకుని వద్దాము అడవిలోకి వెళ్ళాడట. వెళ్తూ ఉండగా అక్కడ అతనికి జంతువులు వేటాడాడు. ఒకతను అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకుందామా అని ఆలోచించాడు. అడవిలోకి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళగా ఆ మధ్య అరణ్యంలోకి వెళ్తూనే ఉంటే ఒక క్రూర జంతువులు వచ్చి ఆయన్ని వెంటాడాడు. ఈయనేం చేశాడంటే, క్రూర జంతువులు మనం వేటాడితే ఏం చేయాలి? మనం వెంటనే పరిగెత్తాడట. అంటే ఎడమవైపు నుంచి కుడివైపుకు పరిగెత్తాడట. ఆ కుడివైపుకు మళ్ళగానే ఒక మంత్రగత్తె కనపడిందండి. ఒక మంత్రగత్తె కనపడి ఇలా చేతులు చాచి రా నన్ను కౌగిలించుకో అని విలపిస్తూ ఉందటండి. దానికి బెంబేలెత్తిపోయి సరే వీరిద్దరికి అంటే ఎడమవైపు పోతే జంతువులు వస్తాయి, కుడివైపు పోతే ఈ మంత్రగత్తె వస్తుందని వాళ్ళిద్దరికి అభిముఖంగా బయలుదేరటండి. ఎప్పుడైతే అభిముఖంగా వెళ్ళాడో అక్కడ పరిగెత్తు ఉండగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉందటండి.
ఆ మర్రి చెట్టుకు ఇంకా ఎలా అయినా సరే ఇవి నన్ను వేటాడతాయని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టును ఎక్కాలని ప్రయత్నించగా అక్కడ తీగలు పట్టుకొని దూరంగా ఆయన ఏమంటారంటే తీగలు పట్టుకొని దూరంగా ఆ చెట్టును ఎక్కే క్రమంలో ఆయన తలకిందులు అయిపోయాడు. ఎప్పుడైతే తలక్రిందులు అయిపోయారో ఆ తీగలన్నీ కూడా ఆయన కాళ్ళని పట్టేసుకున్నాయట. ఎప్పుడైతే తలక్రిందులు అయిపోయాడో ఈ పక్క చూస్తే జంతువులు, ఈ పక్క చూస్తే మంత్రగత్తె, అండ్ పైన ఏముంది ఆ తీగని ఏదైతే తీగ అయితే అన్ని పట్టుకున్నాయో ఆ చెట్టు కొమ్మని తెల్ల ఎలుకలు నల్ల ఎలుకలు రెండు కలిసి కరుస్తూ ఉంటాయట. ఎప్పుడెప్పుడు ఆ కొమ్మని వించేద్దామని. మరి తలకిందలు చూద్దామంటే కింద ఒక విషకరమైనటువంటి పాము ఉందటండి. పాము కింద పడితే పాము కాటు వేసే విధంగా ఉంది. మరి ఈ దుర్ఘటనలో ఈ స్థితిలో ఆయనకి ఎక్కడో ఒక తేనె తుట్టు ఉందటండి. ఆ తేనె తుట్టు నుండి ఒక్కొక్క చుక్క తేనె రాలుతూ ఉందట. ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా అమ్మయ్య ఇదేదో నాకు స్వాంతనగా ఉంది అనుకోకుండా ఒక చుక్క తన నోట్లో పడిందట. అబ్బా ఎంత తీయగా ఉంది, ఇంత కష్టమైనటువంటి క్లిష్టమైన పరిస్థితిలో అని ఒక్కొక్క చుక్కని ఆస్వాదిస్తూ ఉన్నాడట. ఆయనకు అవసరమా అండి? చూడండి, ఇంత కష్ట పరిస్థితిలో ఒక తేనె కోసం తాపత్రయపడి ఈ పాము గురించి, జంతువుల గురించి, ఎలుకల గురించి, అలాగే ఎప్పుడైతే ఆ తేనెను ఆస్వాదిస్తూ ఉన్నాడో కందిరీగలన్నీ వచ్చేసాయట. తేనె ఎక్కడుంటే ఇక్కడ ఇవి వస్తాయి కదండి, ఆ కందిరీగలన్నీ వచ్చి తన ముఖం చుట్టూ తిరుగుతూ ఉన్నాయట. ఇటువంటి స్థితిని తత్వవేత్తలందరూ ఈ అంశాన్ని పరీక్షించారట. అయ్యా ఈ స్థితిలో కూడా ఆయన నవ్వుతూ ఉన్నారట. ఈయనేంటి ఇలాంటి స్థితిలో ఎవరైనా నవ్వుతారండి? పిచ్చివాళ్ళు కదండి ఇట్లాంటి నవ్వేవాళ్ళు. మరి ఈ పిచ్చివాడి గురించి తత్వవేత్తలు ఏం చెప్తున్నారో ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ఎప్పుడైతే ఈ అడవి అనేది ఈ భౌతిక ప్రపంచాన్ని సూచిస్తుందటండి. అంటే మనం ఎక్కడున్నామో అడవిలో ఉన్నాము. మరి ఆ వెంబడించినటువంటి జంతువులు ఎవరయ్యా? ఎప్పుడు జంతువులు వెంటాడుతాయండి, వెంటాడుతూనే ఉంటాయి కదా. ఆ జంతువుల్ని ఏమని సూచిస్తున్నారంటే వ్యాధులుగా సూచిస్తున్నాయట. వ్యాధులు అంటే జబ్బులు నిరంతరం మనల్ని పీడిస్తూ ఉంటాయి కదండి, అది చెప్తున్నారు. మరి ఆ మంత్రగత్తె ఎవరయ్యా అంటే కాలం గడిచే కొద్దీ మనకు మన వయస్సు బాల్యం, యవ్వనం, కౌమారం, యవ్వనం, మధ్యదశ, వృద్ధాప్య దశ. కనుక ఈ మంత్రగత్తె ఏం సూచిస్తుందంటే కాలాన్ని సూచిస్తుందట, అంటే మన వృద్ధాప్యాన్ని సూచిస్తుందట అని ఇక్కడ చెప్తున్నారండి. మరి పాము ఏం చేస్తుంది? ఎప్పుడప్పుడు కాటేసి మన మరణాన్ని తెప్పించడానికి ఈ కాల సర్పము ప్రయత్నం చేస్తూ ఉందట. అంటే కాల సర్పంలో యొక్క నోటిలోకి మనం వెళ్ళిపోతామండి. కాలసర్పం దేన్ని సూచిస్తుందంటే మరణాన్ని సూచిస్తుందట. కనుక ఆ నోటిలోకి నిత్యము ప్రతి సెకండ్ కూడా మనం మరణానికి దగ్గర అవుతూ ఉంటామట. మరి ఈ తెల్ల నల్ల ఎలుకలు ఏమి సూచిస్తున్నాయంటే పగలు రాత్రులని సూచిస్తాయట. మరి ఆ కందరీగలు ఏమి సూచిస్తున్నాయట అని అంటే అసంఖ్యాకమైనటువంటి కోరికలు. ఇంత కష్టంలో కూడా మనకి ఎన్ని కోరికలు, ఇది కావాలి, అది కావాలి అన్నీ మర్చిపోతాం కదండి మనం. కనుక ఎంత కష్టంగా ఉన్నా మన కోరికల్ని మనము తృప్తిపరుచుకోవాలనేటువంటి భ్రమలో మనము బతుకుతూ ఉంటామట. మరి ఆ తేనె ఏమి సూచిస్తుంది అంటే ఇంద్రియ ఆనందాన్ని సూచిస్తుందట. ఈ తేనె ఇన్ని కష్టాల్లో కూడా ఏదైనా చిన్న విషయం ఆనందం వచ్చినా అదే మన యొక్క శాశ్వతం. ఇది నేను శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాను, శాశ్వతంగా ఈ ఆస్తులను పొందుతాను, శాశ్వతంగా ఈ వ్యక్తులు నా దగ్గరే ఉంటాయి అనేటువంటి భ్రమలో మనం బతుకుతూ ఉంటామటండి. ఇదండి వాస్తవికమైనటువంటి మన యొక్క పరిస్థితి. మరి దీని నుంచి అధిగమించగలమా అంటే తప్పకుండా అధిగమించగలం. మరి దీనికి కావాల్సినటువంటిది ఏంటండి? ఈ దుఃఖాలయం అశాశ్వతంలో కూడా ముక్త జీవులు, జీవన్ముక్తులు ఉన్నారట. వారే ఎవరైతే భగవద్గీత, భాగవత, రామాయణాదులు, వేదాలను, అన్ని గ్రంథాలను అధ్యయనం చేసి ఆ జ్ఞానం ద్వారా సత్కర్మాచరణ చేసి సత్ఫలితాలను పొంది ఎలా ఉండాలంటే ఒక తామరాకు ఎలా ఉంటుందండి? మొత్తం నీళ్ళలో తామరాకు ఉంటుంది. మరి తామరాకుకి నీటికి అంటుతాయా? ఆ తామరాకు మీద నీళ్లు వేస్తే అంటుతుందా? అంటదు. ఎవరైతే అలా ఉంటారో అటువంటి వారు ఎటువంటి లోకంలో అయినా ఎలా ఉంటారో హాయిగా జీవిస్తారు. అదే వారికి వైకుంఠము, కైలాసము అని ఈ ఉదాహరణ ద్వారా మనకి వ్యక్తీకరిస్తుంది. కనుక కామాన్ని మనం శత్రువుగా కనుక అలాంటి వివక్ష శక్తిని మనము పొందాలి. కామాన్ని అధిగమించేటటువంటి పరిజ్ఞానం, జ్ఞానం, వివేచన శక్తి మనలో ఉండాలంటే ఎప్పుడు కూడా మనము నిత్యము జ్ఞానాన్ని ఆర్జన చేసి దాన్ని మన జీవితంలో అన్వయించినప్పుడే అది సాధ్యమవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్భగవద్గీతకి శ్రీల ప్రభుపాద్కి